गोशामहल बीजेपी एमएलए राजा सिंह को पुलिस ने गिरफ्तार करते हुए बोलाराम पुलिस स्टेशन मुंतकिल कर दिया है। स्टैंड अप कॉमेडियन मुनव्वर फारूकी के माधापुर के शिल्पा वेदिका में हफ्ते को मुनाकिद शो से कबल राजा सिंह को हिरासत में लिया गया है क्योंकि उन्होंने शो को रोकने की धमकी दी है। राजा सिंह का कहना है कि मुनव्वर फारूकी ने अपने शो के दौरान हिंदू देवी देवताओं के खिलाफ नामुनासिब तबसरे किए थे। कुछ रोज़ कबल राजा सिंह ने एक वीडियो पैगाम जारी करते हुए कहा था कि शो के दौरान अगर कुछ होता है तो पुलिस उसकी जिम्मेदार होगी। राजा सिंह ने मुनव्वर फारूकी से माफ़ी मांगने और देवी देवताओं के खिलाफ किए गए रिमार्क्स को वापस लेने का मुतालबा किया था। मुनव्वर फारूकी कार्यक्रम रद्దు చేయాలని డీజీపీ గారికి సైబరాబాద్ కమిషనర్ గారికి నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్. గతంలో కూడా ఆయన ప్రోగ్రామ్ చేయకూడదు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కేటీఆర్ గారికి రామ భక్తుల పైన కోపమా లేక రాముడి పైన కోపమా అది అర్థం కాదు. అనవసరం మా రాముడిని తిట్టే వ్యక్తి మునవ్వర్ ఫారూకీని పిలిపించి 20 తారీఖు సాయంత్రం 8 PM నుంచి 11 PM వరకు ఆయన ప్రోగ్రాం శిల్పకళా వేదికలో చేపిస్తున్నారు. అసలు కేటీఆర్ గారి ఉద్దేశం ఏముంది కొద్ది క్లియర్ చేయాలి. ఇవాళ యావత్ తెలంగాణలో రామ భక్తులు మనోభావాలకి దెబ్బ తగిలేలాగా అట్లాంటి పనులు కేటీఆర్ గారు చేస్తున్నారు. మేము కేటీఆర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మునవ్వర్ ఫారూకీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మన తెలంగాణలో చాలా వరకు మంచి కామెడీ చేసే వ్యక్తులు ఉన్నారు. యావత్ భారతదేశంలో మంచి కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు పిలవండి. మేము కూడా మీ ఎంబడి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆయన కామెడీ మేము చూస్తాం. కానీ మా రాముడి తిట్టే వ్యక్తి, సీతామాతని తిట్టే వ్యక్తి మునవ్వర్ ఫారూకీ చాలా వరకు స్టేట్లో ఆయన ప్రోగ్రాం రద్దు చేసినారు, కొట్టి పంపించినారు, కేసులు బుక్ చేసినారు, జైలు కూడా పంపిస్తారు. ఈయనకి నోరుకి కంట్రోల్ ఉండదు. దేవుడి పైన కామెంట్ చేస్తారు, పెద్ద నేతలపైన కామెంట్ చేస్తాం. ఇవాళ మాకు అరెస్ట్ చేస్తారా, రేపు మా కార్యకర్తని అరెస్ట్ చేస్తారా? కానీ ఒక మాట చెప్తున్నా, చాలా వరకు కార్యకర్తలు ఆన్లైన్ టికెట్ కూడా మా కార్యకర్తలు తీసుకున్నారు. ఎట్లాంటి కూడా ఘర్షణ జరగకూడదు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకూడదు అంటే కేటీఆర్ గారు, డీజీపీ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు ఈ ఫాల్తు గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేయండి. ఒకవేళ మాకు అరెస్ట్ చేపించి మీరు ప్రోగ్రాం చేపిస్తే 22కి మళ్ళీ మా కామెడీ షో ఉంటుంది. మా కామెడీ వల్ల మళ్ళీ ఏదైనా కమ్యూనల్ ఇష్యూ అయితే దానికి డీజీపీ గారే బాధ్యతుడని నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఇంట్లో కూర్చో వ్యక్తి నేను కాదు. మీరేం చేస్తే చేయండి, ఏం అవసరం లేదు. మంచిగా ఉండదు మనం దొబ్బుడు ఆట ఆడి కలిసి పోలీసు వాళ్ళు అంటున్నారు డీజీపీ గారితో మాట్లాడండి, కమిషనర్ గారితో మాట్లాడండి. ఏం మాట్లాడాలి లేదా? ఇండియాలో అసలు ఏం జరుగుతుంది చూస్తలేరా? చెప్పండి. మీరు హౌస్ అరెస్ట్ కావాలి. నేను డిమాండ్ చేస్తున్నాను.